బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డిమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజిత. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే మన కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో. ఈ వెంకటేశ్వర దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా అన్ని దారాలన్నీ తూర్పు వైపుగాను ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం మనం గమనించినట్టయితే దేవుడు ఉత్తర ద్వారానే మనకి ఈ రోజు దర్శనమిస్తాడు. ఇక్కడ స్వామివారు మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరం ద్వారానే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం, పదండి. మనమైతే ఇప్పుడు ఉత్తర ద్వారాన లోపలికి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఉత్సవాలు జరిపే విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్ట ఏంటి అంటే, పూర్వము విష్ణువు తన 100 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి ఇక భక్తులకు దర్శనమిస్తాడనమాట. వైకుంఠ ఏకాదశికి ఇంకో విశిష్టత కూడా ఉంది. అది ఏంటి అనంటే, అమృతము, ఆలాహలము ఈ 2 వైకుంఠ ఏకాదశి రోజే పుట్టాయన్నమాట. అందుకే ఆ రోజే శివుడు తన కంఠంలో దాన్ని మింగుకొని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వైకుంఠ ఏకాదశి భగవద్గీత గురించి చెప్పడం జరిగింది. పూర్వము మొర అనే రాక్షసుడు తన ఆతాఘాతాలు చేస్తూ ఉంటుంటే దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తనని సంహరించమని కోరుతారు. అప్పుడు ఆ మహావిష్ణువు మొర అనే రాక్షసుడితో ప్రయత్నిస్తూ ఉండగా తనకి చంపడానికి ఒక బ్రహ్మ మంచి అస్త్రం కావాలని ఆలోచించే సమయంలో సేద తీరుతాడు ఒక ఆశ్రమంలో. అప్పుడు ఈ మొర ఇదే సమయం అనుకొని వచ్చి తనని సంహరించడానికి ప్రయత్నించే విధానంలో తన మహావిష్ణువు నుంచి ఒక బొట్టు రూపంలో వచ్చి ఆ మొరని సంహరించడం జరుగుతుంది. అప్పుడు చూసిన మహావిష్ణువు ఆ చూసిన అమ్మవారిని చూసి తనకి ఏకాదశి అని పేరు పెడతాడనమాట. నీకు ఏ వరం కావాలని అని అడిగితే అప్పుడు ఆ ఏకాదశి అమ్మవారు ఏమి లేదు, ఈ రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాసము ఉంటే ఏమి తినకుండా ఉంటే వాళ్ళకి అన్ని పాపాలు పోవాలి అనే వరాన్ని కోరుకుంటుందన్నమాట. సో అందుకని ఈ రోజు చాలా మంది అంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసంతో నిష్ఠగా ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ మొర అనే రాక్షసుడు తనను సంహరించే సమయంలో బియ్యంలో దాక్కుంటాడన్నమాట. అందుకని ఈ రోజు ఎవరు బియ్యంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తినరు. ప్రస్తుతం మనము ఉత్సవ విగ్రహాల ముందు ఉన్నాము. అంతేకాకుండా మన పక్కన ఇక్కడ అంటే ఈ గుడిలో ప్రధాన అర్చకులుగా చేసేటటువంటి స్వామివారి దగ్గర ఉన్నాము. సో స్వామివారిని అడిగి మరిన్ని వివరాలు స్వామి గారి గురించి తెలుసుకుందాం. నమస్తే స్వామి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు ఇవాళ వైకుంఠ ఏకాదశి కదా, సో మరింత మీ భాషలో మరి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పరా? జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. దీన్నే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఇన్ని రోజులు స్వామివారు యోగ నిద్రలో ఉండి ఈరోజు స్వామివారు మేలుకొని ఉత్తర ద్వారం గుండా 3,000,000 దేవతలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారట. స్వామివారు దీనికి ఇంకొక పేరు ఏమిటంటే
ముక్కోటి ఏకాదశి అని పేరు. వైకుంఠ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇలాగా రకరకాలుగా ఈ ఏకాదశికి పేర్లు ఉన్నాయి. ఎందుకు మరి ముక్కోటి ఏకాదశి అని పేరు అంటే, భగవంతుడు, దేవతలు ప్రతి వాళ్ళు చెప్తుంటారు హైందవ సమాజంలో చాలా మంది దేవుళ్ళు ఉంటారని. దేవుళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మన భగవంతుడు ఒక్కడే, ఆయనే శ్రీమన్నారాయణుడు, భగవంతుడు, పరమాత్మ అని ఆయననే పిలుస్తాం. అలాంటి భగవంతుడు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం గుండా అందరి భక్తులకు దర్శన ప్రాప్తి కలిగిస్తాడు. కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఆయన దర్శనం కోసం అక్కడ వేచి ఉంటారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. అయితే దీనికి ఇంకొకటి ఉంది. మధుకైట భారులు అనేటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా పుట్టినప్పుడు ఆ స్వామివారిని కోరుకున్నారట, నీతో యుద్ధం చేయాలి మేము అని. స్వామివారు యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే మీరు ఓడిపోవాలి అన్నారట. స్వామివారి చమత్కారంగా ఓడినట్టు చేశారు. ఆయన తర్వాత వారిని అంతమొందించారు. ఆ తర్వాత వారు అడిగారు, మమ్ములను అంతకుముందే వారి కోరిక ఉంది, మరణం లేకుండా ఉండాలని. ఆ మరణం లేకుండా ఉండాలి, ఒకవేళ వెళితే పరమపదానికే వెళ్ళాలి అని. అలాగా స్వామివారిని వారిని ఓడించిన తర్వాత వారు ఒక కోరిక కోరారట. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున ఉత్తర ద్వారం గుండా మమ్ములను ఎదురుగా వేంచేపు చేసి ఎవరికైతే దర్శన భాగ్యం కలిగిస్తారో, ఏ భక్తులైతే ఉత్తర ద్వారం గుండా ఈ స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి పరమపద ప్రాప్తి కలగాలి అని వారు కోరుకున్నారట. మధుకైట బారులు అనేటువంటి రాక్షసులు వారి కోరిక మేరకు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్క అవతారంలో ఈ మంగమ్మ తోటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవతారంలో స్వామివారు దర్శనమిస్తుంటారు. ఒక సంవత్సరం గజేంద్ర మోక్షంగా, మరొక సంవత్సరం గోవర్ధన గిరిధారిగా, అలాగా ఈ సంవత్సరం బృందావనంలో రాధాకృష్ణులు విహరిస్తున్నట్టుగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినాం. గత దాదాపుగా ఈ గుడి ప్రతిష్ఠించి 40 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ముక్కోటి ఏకాదశి సంవత్సరం పెరుగుకుంటూ వస్తున్నది. ఈ సంవత్సరం ఈ విధంగా ఆచార్యుల అనుగ్రహంతో ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. గత పారిజాతమా పురిన సురుల పాలి భూతమా శరణాగత పారిజాతమా పురిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాల బాలమా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి సకల దేవతా చక్రవర్తి వెకిలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి అకలంకమైన దయానిధి ఓ వికచముక నమో విధికి విధికి అకలంకమైన దయానిధి ఓ వికచముక నమో విధికి విధికి జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నీకు జలజవాసినికి. ప్రస్తుతం మనతో పాటు ఈ గుడి ఈవో గారు పక్కనే ఉన్నారండి. ఈవో గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. అయితే మీరు ఇక్కడ ఈ గుడిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈవోగా వర్క్ చేస్తున్నారు సార్? నేను మేడం ఇది మూడో ముక్కోటి ఏకాదశి. నేను వచ్చి దాదాపు 3 years దగ్గరికి వస్తుంది మేడం. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఏ రకంగా మీరు సదుపాయాలు చేకూర్చారు? మేడం భక్తులకు వాళ్ళకు క్యూ లైను, మంచినీటి వసతి, మళ్ళీ స్వామివారి ప్రత్యేకంగా ధర్మదర్శనము, ప్రత్యేక దర్శనము, ఎవరైనా విఐపీ వచ్చాక వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినాం మేడం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మంచినీటి సౌకర్యము, తీర్థ ప్రసాదాలు అందరికీ ఉచితంగా అందజేస్తున్నాం మేడం.
ఇంకోటేంటంటే ఇక్కడ ఏమంటున్నారంటే భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్క రూపంలో అంటే దర్శనం ఇయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఇక్కడ ఏ రూపంలో దర్శనం ఇచ్చారు స్వామివారు? ఈ సంవత్సరము రంగనాయక స్వామి గోదాదేవి రూపంలో ప్రత్యేక దర్శనం. ఆ, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర దూర దర్శనము. ఈ ఉత్సవమూర్తులు రంగనాయక గోదాస్వామి వారి ప్రత్యేకంగా తాపుకొక రకంగా చేస్తారు. మళ్ళీ సరే ఇసుకతోని రంగనాయక స్వామి స్పెషల్గా ఇసుకతోని ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనము అమర భక్తుడు లేదంటే స్వామివారికి అసలు ఎలా అంటే చాలా భక్తుడు అన్నమాట. సో తను మన పక్కనే ఉన్నాడు. తనని అడిగి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి సార్, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? నా చిన్నతనం నుండి ఇక్కడికి వస్తుంటాను. అంటే మీ జీవితంలో ఏమైనా మార్పులు కానీ అంటే స్వామివారి దగ్గరికి వస్తే ఏదైనా జరిగింది నాకు అని చెప్పేది ఏదైనా ఉందా ఇన్సిడెంట్? మా పాప, మా బాబు, మా వైఫ్ ఇవంతా స్వామివారి తన జీవితమే స్వామివారు ఇచ్చారు అనుకుంటారు. ఆ, మా షాపు కూడా స్వామివారే ఇచ్చారు. స్వామిని నమ్ముకున్నప్పటి నుంచే మాకంతా బాగుంది. తను చిన్నప్పటి నుంచి మొక్కుకుంటాడు, ఇక్కడికి వస్తారు. స్కూల్ టైం నుంచే వస్తున్నారట. ఆ, ఏ రకంగా సేవలు చేస్తున్నారు మీరు ఇక్కడ? ప్రతిరోజు స్వామివారికి ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ముందుంటాం. ప్రతిదీ ముందుంటాం స్వామివారికి సేవ చేయడానికి. ప్రస్తుతము మన పక్కన ఇప్పుడు ఈ గుడి దేవాలయం సంబంధించినటువంటి చైర్మన్ సార్ ఉన్నారు. చైర్మన్ సార్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మంకమతోట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. కావున ఇక్కడ మన భక్తులు కూడా ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంకమతోట స్వామిని ఏకాదశి నాడు వాళ్ళు వచ్చి వాళ్ళ మనసులో కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయన్న ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఉత్తర ద్వార దర్శనము ప్రత్యేక అలంకరణ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవమూర్తిని అలంకరణ చేయడం జరుగుతుంది. దాని కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్యూ లైన్లు కానీ మార్కెట్స్ కానీ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా త్వరగా దర్శనం చేసుకొని వాళ్ళు ఆ స్వామివారిని కొలిసి వారు ప్రశాంతంగా బయటికి వెళ్ళేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మన పక్కన ఉన్నటువంటి ఈయన ఇక్కడ చూస్తున్నారు కదండి, స్వామివారిని కళ్ళకు కట్టినట్టుగా నిజంగా స్వామివారు ఇక్కడే నిద్రలు పవనిస్తున్నట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఇసుకతో తయారు చేసినటువంటి పర్సన్ ఇతనే అన్నమాట. ఈయన పేరు శంకరు. సో శంకర్ని అడిగి తెలుసుకుందాము అసలు ఎన్ని గంటలు పట్టింది, ఎలా చేశారు అనేది. నమస్తే అండి శంకర్ గారు. నా పేరు రేవెల్లి శంకర్. మాది పెద్దపల్లి డిస్టిక్ కుక్కలగూడూరు గ్రామం. నేను గత 15 సంవత్సరాల నుంచి సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది. నేను ఈ మధ్యలోనే ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా కూడా నేను సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సుదర్శన్ పట్నాయక్ పద్మశ్రీ అవార్డు గ్రహీత క్షేత్రం మీదకి వెళ్ళి ఒడిశా రాష్ట్రం నుంచి డిసెంబర్ 5 తారీఖున తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఒక రకమైన చాలా సంతోషం. ఆ సందర్భంలోనే ఈ ముఖ్యంగా ఇవాటి రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని నేను అనంత పద్మస్వామి రూపంలో నేను ఇలా చేయడం ఒక అంతర్జాతీయ సైకత శిల్పిగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ముందు ఇంకా ఎన్నో మంచి ఇలాంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్ చేయాలని ఆ భగవంతుడు నాకు మంచి క్రియేటివిటీ ఆలోచనలు ఇవ్వాలని నేను ఒక అంతర్జాతీయ సైకత శిల్పిగా కోరుకుంటున్నాను. ఎన్ని గంటలు పట్టింది శంకర్ గారు మీరు ఇది తయారు చేయడానికి? ఇది 6 గంటల టైం పెట్టింది. 6 గంటలు అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ స్వామివారిని మాకు చూపించారు. మీకు చాలా కృతజ్ఞతలు. మీరు ఇంకా ఇలా చాలా అవార్డులు గెలుచుకోవాలని చాలా మంచిగా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. ఇదండి వైకుంఠ ఏకాదశి విశిష్టత. ఈరోజు వీలైతే అందరూ ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి, లేదంటే అందరూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఓం నమో నారాయణాయ లేదంటే గోవింద గోవింద అని స్మరిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. కెమెరామ్యాన్ బిట్టితో మీ రజిత.